మొదటి వచనం. Psalm 132 verse 1. 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. ఇంకోసారి చూద్దాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. లార్డ్ రిమెంబర్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ డేవిడ్. దావీదు కలిగిన బాధలన్నింటినీ. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నమ్మదగిన నిత్యమైన నామమున వేతని ప్రార్థనా మందిర ఆవరణముల్లో 6వ మాసం మొదటి ప్రభు దినాన సజీవులమై మిమ్మల్ని ఆరాధించే అవకాశము అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నన్ను ప్రేమించి నా కొరకై చేసి ముగించిన మీ శిలువ కార్యము కొరకై స్తోత్రాలు. శిలువ రక్తము ద్వారా నన్ను సంపాదించినందుకు, నన్ను కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రములు. మీ బలలో యోగ్యముగా పాలు పొందినట్లు మీ శిలువ రక్తాన్ని నా కొరకై అందుబాటులో ఉంచినందుకు స్తోత్రాలు. మీ వాక్యపు వెలుగు ప్రకాశింపచేయము. యోగ్యముగా పాలు పొందినట్లు కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. చెదిరిన భక్త కోటిని కరుణించుము. హెబ్రోన్ జోషామ కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ హైదరాబాద్లో మీ దాసుడు తిమోతి గారి కుటుంబము, కురియన్ గారి ఇతరులు ఇన్మేట్స్ను మీరు భద్రపరిచి కాపాడము. పరిచర్య ధర్మములో సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నా. ఈనాటి దినాన్ని హెబ్రోన్ సందేశం రిలీజ్ చేయడానికి మీరు కృప చూపించినారు. మీ దాసుడు భగత్ సింగ్ గారు ఆరంభించబడిన ఆ పరిచర్యను తిరిగి కొనసాగించినట్లు మీరు కృపించినందుకు స్తోత్రాలు. అది అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయబడినట్లు మీరు సహాయం చేయండి. చెదిరిన భక్త కోటిని కరుణించండి. రక్షణ లేని వారిని విడిచిపెట్టక రక్షణ చేత అలంకరించండి. రక్షించబడి సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ దిక్కుదోచక సొమ్మసిల్లి డస్సిపోయి కృంగిపోయి నేలనంటి ఉన్నారో వారిని కరుణించి ధైర్యపరిచి కన్నీరు తుడిచి గాయము కట్టి రోగము బాగు చేసి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి గుండెను దిటవ చేసి కాళ్ళలో సత్తువ కలిగించి ఎముకల్లో త్రాణ పుట్టించి ప్రాణములో నెమ్మది కలిగించి బుద్ధి చెప్పి ధైర్యపరిచి నిలువు నెట్టి ఉద్ధరించి మీ రాజ్యం కొరకు సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నా. నీ వాక్యము సత్యము, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ వాక్యం ప్రబలమై వ్యాపించున్నట్లు సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మీరు కరుణించండి. ఈ కరోనా వైరస్ను పారద్రోలండి. దాంతో పోరాడుతున్న అనేక మందికి కృప అనుగ్రహించండి. ప్రజల ప్రార్థనలు ఆలకించి దేశము సుభిక్షితముగాను సౌఖ్యముగాను ఉండునట్లు స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి, దేశ ప్రధానమంత్రి గారు మంత్రిమండలి, ప్రపంచ అధినేతలు మీరు కరుణించి నీవే కృప చూపించి మేలు చేయండి. వారి జ్ఞానం వివేచనలు గల ఆత్మను గ్రహించి సుఖముగా చక్కగా పరిపాలించినట్లు వీలు కల్పించమని ప్రార్థిస్తున్నా. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మీ మాటల నోట ఉంచండి. దాసుడు ఆరోన్ గారి కుటుంబము, బంధువులు, రక్త సంబంధికులు, కలిసి పనిచేస్తున్న జట్టు పనివారు, అనుబంధ సంఘాలు, అక్కడున్న విశ్వాసులు, పరిశుద్ధులు, చెదిరిన భక్త కోటిని మీరు జ్ఞాపం చేసుకునండి. అందరికి అవసరమైన కృప అనుగ్రహించు. టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ లైవ్ స్ట్రీము నిరాటంకంగా కొనసాగించడానికి మీరు బ్రదర్స్కి, ఆ టీంకి వారికి సహాయపడుతున్నందుకు స్తోత్రాలు. అలాగే మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ వర్క్స్ సహాయపడుతున్న వారందరిని బట్టి స్తోత్రాలు. ఈ అప్పర్ రూమ్ ఫెసిలిటీ ఇచ్చినందుకు వందనములు. ఇంతవరకు చేసిన కార్యములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నన్ను కరుణించి నీ నా మహిమ కొరకు కొన్ని మాటలుంచి వాడుకొను. నోటి కాపుంచు. మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపా సత్యమునకు కీర్తి కలుగునట్లు నన్ను కరుణించు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు వారు బాధను అనుభవించి శిలువ మార్గము సహించి మహిమలోనికి ప్రవేశించిన విధముగానే ఆయన మార్గములో వెళ్ళుట కొరకై తీర్మానం చేసుకుని రక్షణ అనే కృపాదానాన్ని పొందిన మనం కూడా ఆ మార్గము గుండా వెళ్ళాలని కోరబడుతున్నాం. పాత నిబంధనలో భక్తులు అలాంటి మార్గాన్ని అనుభవించటానికి లేదా వెళ్ళటానికి ప్రభు బలపరిచినాడు. అలాంటి వారిలో ఒకడు దావీదు అని మనకు పరిచయం. దావీదు బాధలను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ఆరంభించినాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది దావీదు ఇంకొక బాధను గురించి దేవుని వాక్యమును ఆధారం చేసుకొని మన జీవితాలను పరీక్షించుకొని బలలో యోగ్యముగా పాలు పొందినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దావీదుకు కలిగిన బాధల్లో ఒకటి సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. దావీదు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే ప్రజలను సైనికులను లెక్కించాలని, సెన్సస్ తీసుకోవాలా, సంఖ్య తెలియాలని. అది యోబాకు చెప్పాడు. ఆయన వద్దని బ్రతిమలాడిన రాజు మాట చివరికి నెగ్గింది. ఆ తర్వాత యోబు సంఖ్య అంతటినీ తీసుకొని వచ్చినాడు. అది దేవునికి ప్రతికూలమైన కార్యము. దేవుని కోపం దావీదు దగ్గరికి వచ్చింది. దావీదుకు 3 చాయిసెస్ ఇచ్చినారు ఏది కోరుకోవాలని. అప్పుడు అన్నాడు, నేను బహు ఇరుకులో పడి ఉన్నాను. అయితే యెహోవా బహు వాత్సల్యత కలిగిన వాడు. ఈ చిక్కుల్లో నుండి ఇరుకుల్లో నుండి ఆయన నన్ను తప్పించినట్లు ఆయన చేతిలోనే పడతానని తీర్మానం చేసుకున్నాడు. అలాగూ దేవుని చేతిలో ఒక రోజంతా నలిగిన తర్వాత 70,000 మంది హతమైన తర్వాత ఒక స్థలములో దేవుని దూత ఆగిపోయినప్పుడు ఆ స్థలాన్ని కొని బలిపీఠం కట్టి దేవుని మందిరము కొరకు ఆ స్థలం సిద్ధపరిచినారన్న సంగతి మనకు పరిచయం. ఆ స్థలమే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించిన మోరియా పర్వత కొండ. దావీదు యొక్క ఈ బాధల్లో మన జ్ఞాపకం చేయబడే విషయాలు ఒక 5 మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది సమూయేలు 2వ గ్రంథము 2 Samuel chapter 24 verse 1. ఇదే వృత్తాంతము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో కూడా గ్రంథస్థం చేయబడింది. 1 Chronicles 21 ప్యారలల్ ప్యాసేజ్, సమాంతరమైన సంగతి. ఇక్కడ 2వ సమూయేలు 24వ అధ్యాయం 1వ వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా, దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి ఎందుకు వచ్చింది? ప్రజల మీద కోపం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు. ఏం చేశారో అని అనుకుంటాం. మనం కూడా అలాగే చాలా బుద్ధిమంతులుగా కనిపిస్తాం. ఆదివారం ఏం చేశారు అబ్బా వీళ్ళు, ఇప్పుడే ఆదివారం కనుక పరలోకం నుండి దిగి వచ్చినారన్న. అంతకుముందు చాలా నేరాలు చేశారు వీళ్ళు. ఏం చేశారు? దావీదు దేవుని ద్వారా అభిషేకించబడి ఏర్పరచబడిన రాజు. దావీదుకు విరోధంగా అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. ఈ ఇశ్రాయేలులో చాలా మంది ఏం చేశారంటే దావీదు పక్షాన నిలవబడకుండా, దేవుడు దావీదుకి ఇచ్చిన అభిషేకాన్ని నిరాకరించి, దావీదు నాయకత్వాన్ని బలపరచకుండా అబ్షాలోము చెంత చేరిపోయారు.
ఇది నన్ను విశ్వాసం చేస్తున్నది కూడా ఇదే. దే ఆర్ నాట్ స్టాండింగ్ విత్ ద హెవెన్లీ డేవిడ్. పరలోకపు దావీదు దగ్గర నిలబడట్లేదు. దావీదుకు వేరు చిగురు యూదా గోత్రపు సింహమును విడిచిపెట్టి అబ్షాలోము వంటి తిరుగుబాటు వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరి మీద దేవుని అభిషేకం ఉంది, ఎవరు క్రొత్త తైలముతో అభిషేకించబడిన వారు, ఎవరు ఆనంద తైలముతో అభిషేకించబడిన వారు, ఎవరు దేవుని యొక్క పరిచారకులను గుర్తించలేకపోవడం మనం చేసే పొరపాటు. మనం గుర్తించుకోకపోతే పర్వాలేదులే, ఎక్కడైనా నేను ఉండొచ్చు అంటే అది చెలసుమా. You have no option other than choosing to be with the anointed, chosen, exalted, God-appointed person called David. దావీదు ప్రజలు ఎంత కష్టమైన గుహ అయినా, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఖడ్గమైన వాడు దావీదుతో ఉండాల. They have no choice to choose అబ్షాలోము. అబ్షాలోమును వారు ఎన్నుకోవటానికి వారికి ఎంత మాత్రమూ యోగ్యత, అర్హత లేదు. బట్ దే చూజ్ అబ్షాలోము. వారు అబ్షాలోముని అనుకున్నారు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుని అభిషేకాన్ని నిరాకరించినారు, దేవుని ఎన్నికను త్రోసివేసినారు. ఇది నాన్న దేవుని ప్రజలకు కూడా చాలా సందర్భాలు ఎవరి నొసట మీద దేవుని యొక్క అభిషేక తైలం ఉన్నదో గుర్తించకుండా, ఎవరి మీద దేవుని యొక్క నొసట మీద దేవుని యొక్క అభిషేక తైలం నొసట మీద లేదో, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోలేదు, ఆ వైపు పరుగులు తీయడం చాలా శోచనీయమైన సంగతి. పరుగులు తీస్తే నేను నష్టపోతాను కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆ దినం రాకమునిపే దావీదు కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఏళ్ళు అతడు కోపించును. ఆయన యేసుక్రీస్తు ప్రభు. అందుకే యెహోవా పక్షమున ఉన్నవాడెవడు? హూ ఈజ్ ఆన్ ద లార్డ్స్ సైడ్. మోషే కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత అహరోను వైపు చాలా మంది వెళ్ళిపోయారు. పాపం చేస్తూ ఇష్టానుసారంగా వారు దేవర్ నేకెడ్ అని బైబిల్లో రాయబడింది. వారు దిగంబర్లుగా ఉండ్రి. అప్పుడు మోషే వేసిన కేక్ ఏంటంటే హూ ఈజ్ ఆన్ ద లార్డ్స్ సైడ్. యెహోవా పక్షమున ఉన్నవాడెవడు? ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బలలో మనం కూడా పాలు పొందక మునుపు దేవుని యొక్క కోపం మన మీదకి దిగి రాకుండా యెహోవా పక్షాన్ని ఉండటానికి, యేసు పక్షాన్ని ఉండటానికి, శిలువ పక్షాన్ని ఉండటానికి ఇష్టమేనా? దావీదు గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభు పక్షాన్ని ఉండటి కొరకే మనం పిలువబడ్డాం. శత్రుపక్షాన్ని ఉన్నవాడు యేసు పక్షాన్ని ఉన్నవాడు కాడు. యేసుని నువ్వు అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. పరలోక స్థలాల్లో ఆసీనుడైనాడు. దినాన్ని తిరిగి రాబోతున్నాడు. నీకు ఇచ్చిన యవ్వన వయసు, నీకు ఇచ్చిన చదువు, నీకు ఇచ్చిన జ్ఞానము, తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సౌకర్యము, శాంతి భద్రతలు, నీకు ఇచ్చిన క్షేమము, ఇవన్నిటినీ యేసుని అంగీకరించట కొరకే దేవుడు చేసిన సదుపాయాలను వెరగక, గుర్తించక, కళ్ళు మూసుకొని అజ్ఞానిగా అంధత్వములో ఉంటూ నా జ్ఞానమే ఇలాగ తెచ్చింది, నా అదృష్టమే ఇలాంటి పరిస్థితిలోనికి నన్ను నడిపించింది, నా కష్టమే ఇలాంటి స్థితిలోనికి తెచ్చింది, నా డబ్బు, నా త్యాగము, నా శక్తి, నా బలము, నా అధికారము, నా జ్ఞానము, నా బ్యాక్గ్రౌండ్, నా కులము, నా ప్రాంతము, నా అతిశయిస్తూ ఉంటే దయచేసి గుర్తించు. దేవుని దినం నీ మీదకి రాకమునిపే, దేవుని కోపం నీ మీద రగలు కొనక మునిపే ప్రభుని యేసు వద్దకు తిరిగిరా. యేసు పాపాలు క్షమించి జీవితాన్ని మార్చి కడిగి శుద్ధీకరిస్తాడు. ఈ మధ్యాహ్నం ఆ తీర్మానం చేసుకో. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతారు. రక్షించబడిన మనం కూడా ఉన్న స్థలాల్లో ఈ దినాల్లో గొర్రెల మంద మాదిరి ఏది కనిపిస్తుంది, ఏది చూస్తే అది, ఏది వింటే అది, ఏది దైవికమో ఏది దైవికం కాదో, ఎవరు దేవుని యొక్క అభిషేకం కింద ఉన్నారు, ఎవరు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారో గ్రహించకపోవడం చాలా విషాదకరం. మా ఇష్టం బ్రదర్, మాతో దేవుడు మాట్లాడాడు బ్రదర్, ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు బ్రదర్. మీతో దేవుడు మాట్లాడు, సాతాను మాట్లాడేది. అబ్షాలోము దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడు, సాతాను చెప్పింది. దావీదు దగ్గర నిలబడకుండా అబ్షాలోము దగ్గరికి దేవుని ప్రజలు వెళ్ళారు కనుక దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని చాయిస్, దే హావ్ రిజెక్టెడ్ ద చాయిస్ ఆఫ్ గాడ్. అందుకే వారి మీద కోపం వచ్చింది. ఇది ఇశ్రాయేలు చేసిన ఘోరమైన కార్యం. ఒకవేళ వెళ్ళినారు, తిరిగి దావీదు రాజు అయిపోయిన తర్వాత వచ్చి దావీదుతో క్షమాపణ కోరొచ్చు కదా బ్రదర్, అప్పుడు ఏదో తెలియక అలాగే వెళ్ళిపోయామండి, ఇప్పుడు మమ్మల్ని క్షమించండి, మీరు దేవుని చేత అభిషేకించబడిన వారు,
మీ సింహాసనం శాశ్వతమైంది, అబ్షాలోము చాలా మోసగాడని వచ్చి క్షమాపణ కోరొచ్చుగా క్షమాపణ కోరినట్లు వాక్యం మనకు తెలియదు. కొంతమంది గోపీలు ఉంటారు, గోడ మీద పిల్లలు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దూకుతూ ఉంటారు. వాళ్ళ బతికే ఇది, వాళ్ళ జీవితమే ఇది. దానికి వాళ్ళ పైన పూస్తారు, బ్రదర్ మనకు అందరు కావాలి కదండి, అబ్షాలోము కూడా నీకు ఎలా కావాలండి, నీకు దావీదు కావాలండి, అబ్షాలోముతో నీకేం పనండి, అబ్షాలోము దేవుని యొక్క ఏర్పాట్లో లేడండి, దావీదు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నాడు. అది గుర్తించట అవసరం. అది గుర్తించకపోతే దిస్ ఎ సెన్సిటివ్ లైన్ బిట్వీన్ గాడ్లీ అండ్ అన్గాడ్లీ పీపుల్, రైచస్ అండ్ అన్రైచస్ పీపుల్, డివైన్ అండ్ అన్డివైన్ పీపుల్. ఈ దైవికం కాని వారి మధ్యలో, భక్తులు భక్తిహీనుల మధ్యలో చాలా సున్నితమైన లైన్ ఇది, గీత. ఇది గుర్తించాలి. అందుకే దేవుని కోపం వారి మీదకి వచ్చినట్లు వాక్యం మనం చూస్తాం. ఇదే వృత్తాంతము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో చెప్పబడింది. 1 Chronicles chapter 21. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును ఎక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇక్కడ ఏం మాట రాయబడింది? సాతాను అని రాయబడింది. సమూయేలు గ్రంథంలో ఏం రాయబడింది? యెహోవా అని రాయబడింది. ఈ రెండు కరెక్టేనా? వేరువేరా? రెండు కరెక్టే. ఎందుకంటే సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చినాడు, నువ్వు ఒక్కసారి వదిలేస్తే నేను అన్ని సెట్ చేసేస్తాగా అని. అందుకనే బహుశా దేవుడు వదిలేసినాడేమో సాతాన్ని, అందుకే సాతానుడు వచ్చి ప్రేరేపించినాడు. బైబిల్లో సాతాన్ అనే మాట మొదటి ఇక్కడే రాయబడింది. 56 సార్లు సాతాన్ అనే మాట రాయబడింది బైబిల్ అంతట్లో. 56 times the word Satan is mentioned. అపవాది అనే మాట కాదు, ఒక్క సాతాన్ అనే మాట 56 సార్లు రాయబడింది. మొదటి ఇక్కడే రాయబడింది. అది దావీదు దగ్గర రాయబడింది. అంటే దావీదు లాంటి వాడి దగ్గర మొదట సాతాను కనిపిస్తున్నాడంటే మన సంగతి ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును ఎక్కించడానికి దావీదును ప్రేరేపింపగా. ఎప్పుడో ఒకసారి దావీదు దగ్గరికి సాతాను వచ్చినాడు, మన దగ్గరికి అసలు పోతే కదా రావటానికి. ఎప్పుడో ఒకసారి వస్తున్నాడంటే అర్థం ఏంటి? వెళ్ళాడు అని అర్థం. ఇక్కడే ఉంటే ఇంకా మళ్ళా రావడం, ప్రత్యేకంగా రావడం ఏంటి? దావీదు లాంటి ఇశ్రాయేలు మొదటి గాయకుడి దగ్గరికే సాతానుడు వస్తే, దేవునితో మాట్లాడే వ్యక్తి దగ్గరికే సాతానుడు వస్తే, దేవుని ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని స్తుతించే వ్యక్తి, దేవుని గణపరిచే వ్యక్తి, దేవుని కొరకు ముందుకు సాగిపోయే వ్యక్తి, దేవుని స్థలంలో ఏడ్చి విలిపించి బూడిదలో కూర్చోటానికి, గుహలోకి వెళ్ళటానికి, కౌజుపిట్టు వల్లే మిన్నల్లి వల్లే తరం పట్టడానికి ఇష్టపడే వ్యక్తి దగ్గరికే సాతానుడు వస్తే, దేవునికి అవధేయులమైన మనసంగతి ఏంటి? బలహీనమైన మనసంగతి ఏంటి? దేవునికి దూరమైన మనసంగతి ఏంటి? బల్లో ఏకంగా పాల్పొందుతున్న మనసంగతి ఏంటి? విరోధంగా తిరుగుబాటు చేస్తున్న మనసంగతి ఏంటి? బైబిల్ చదివిన మనసంగతి ఏంటి? ప్రార్థన చేయని మనసంగతి ఏంటి? దేవునికి ఇష్టానుసారంగా జీవించిన మనసంగతి ఏంటి? సాత్వికంగానే మనసంగతి ఏంటి? నమ్మకం లేని మనసంగతి ఏంటి? పాపులమైన మనసంగతి ఏంటి? కనుక ఇశ్రాయేలు మీద దేవుని కోపం రగులుకుంది కనుక దేవుడు సాతానుకి అనుమతి ఇచ్చినాడు. ఇప్పుడు సాతానుడు దావీదును ప్రేరేపించినాడు, దావీదు వెళ్ళి లెక్కించమని చెప్పాడు. దావీదు యొక్క మొదటి పొరపాటు ఇక్కడ మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథము 1వ వచనములో దావీదు వారి మీదకి దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు ఈయనకేముందంటే, నిజంగా దావీదుకి ఆ ఆలోచన లేకపోతే దేవుడి దగ్గర ప్రార్థన చేసినవాడు, దేవా ఇలాంటి పొరపాటు జీవితంలో చేయకుండా వారిని క్షమించు, నన్ను కూడా క్షమించను దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఉండేవాడేమో. దావీదుకు కూడా మనసులో ఉంది, మనకు కూడా కొన్నిసార్లు మనసులో ఉంటుంది. అది వేరే వాళ్ళు చెప్పిన వెంటనే అదే బ్రదర్ నేను కూడా అదే అనుకుంటున్నాను, మీరు కూడా చెప్పేశారని. ఇదే జ్ఞాపం చేస్తుంది డేవిడ్స్ ప్రైడ్. దావీదు గర్వమును జ్ఞాపం చేస్తుంది. రాజు అయ్యాడు కదా, స్థిరంగా ఉన్నాడు కదా, చుట్టుపక్కల నెమ్మది ఉంది కదా, ప్రజలు ఆయన చేతిలో ఉన్నారు కదా, అబ్షాలోము దూరమై నా పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కదా, అన్ని చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయి కదా, ఇక నేనేం చేసినా ఎవరు అడుగుతారు అనే గర్వం ఆయనకు వచ్చింది. ఇప్పుడు లెక్కించడం పొరపాటు ఏంటి? ఇక్కడ 5 విషయాలు పొరపాటుగా బోధిస్తున్నాయి. మొదటిది ఏంటంటే, 20 ఏళ్ళు లోపటున్న వాళ్ళని కూడా లెక్కించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. 60 ఏళ్ళు పైబడిన వాడిని కూడా లెక్కించడానికి పూనుకుని ఉండొచ్చు. అది నిషిద్ధం. 20 ఏళ్ళు పైబడిన వారిని మాత్రమే లెక్కించాలి ఇశ్రాయేల్లో.
రెండవది ఏంటంటే లెక్కించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మందిరం యొక్క బొక్సానికి లేదా అక్కర్ల కొరకే ½ షెకెల్, అర్ధ షెకెల్ వాళ్ళు ట్యాక్స్ ఇవ్వాలి. కనుక లెక్కిస్తే ఆ డబ్బులు కూడా వస్తుంది అని అనుకుని ఉండొచ్చు. దావీదుకి ఏం అప్పుడు డబ్బుల కొరత లేదు. ఆయనేమో ఏంటి లాక్డౌన్లో లేడు. ఈ వాస్ రిచ్లీ బ్లెస్డ్. ఆయన చాలా సంపద ఉంది కనుక లెక్కించి ఆ అరశెకలు పొందవలసిన అవసరం లేదు. మూడవది ఏంటంటే లెక్కించిన తర్వాత ఎవరైతే సైనికులుగా ఉన్నారో వారందరూ 3 షెకెల్ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ వేయాలని కూడా అనుకుని ఉండొచ్చు. బహుశా ఆయన ట్యాక్స్ వేయవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకు దేవుడు సమృద్ధి ఇచ్చినాడు. నాలుగవది ఏంటంటే దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాముతో. ఇప్పటిదాకా అదే మనం పాట పాడాం. సముద్ర తీరపు ఇసుక రేణువులంతా నీ సంతానం అవుతుంది, ఆకాశపు నక్షత్రాలు వలె నీ సంతానం అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా సవాల్ తీసుకొని సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి ఇసుక లెక్కించండి. సముద్ర తీరం దాకా వద్దులే, మీ పక్కన ఉన్న గోదావరి దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకుందో లెక్కించేస్తాయి వచ్చేయండి. ఎంతనా మీరు టైం తీసుకోండి, ఎంతమంది నన్ను తీసుకెళ్ళండి. పర్పస్ ఏంటంటే, ప్రాజెక్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు కౌంట్ ద గ్రెయిన్స్ ఆఫ్ ద శాండ్. ఇసుక రేణువులు లెక్కించాలి. చేత అవుతుందా? కనబడే ఇసుక రేణువులే, ఇక్కడ నది దగ్గర ఉండే ఇసుక రేణువులే లెక్కించకపోతే ఇలాంటి నదులు ప్రపంచంలో 100ల పైన ఉన్నాయి. అవన్నీ లెక్కించడం ఎప్పుడు సాధ్యం అవుద్ది? అవే లెక్కించడం సాధ్యం కాకపోతే ఈ 5 గొప్ప సముద్రాలు ఉన్నాయి, వాటి దగ్గర ఉండే ఇసుక లెక్కించడం ఎలాగ సాధ్యమైంది? అయ్యే పనిలేనా? అంటే అర్థం ఏంటి? కౌంటింగ్ ఈజ్ ఇంపాసిబుల్, సెన్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్. లెక్కించడం అనేది, ప్రజాసంఖ్య తీసుకోవడం అనేది అసాధ్యం. ఇప్పుడు దావీదు లెక్కించడానికి పూనుకున్నాడంటే అర్థం ఏంటి? యూ వాంటెడ్ టు ఇనిషియేట్ దట్ ఈ ప్రూవ్ ద వాట్ ఈజ్ ఇంపాసిబుల్ కెన్ బి మేడ్ పాసిబుల్. ఏదైతే అసాధ్యం అది నేను చేయగలను. దేవుని యొక్క వాగ్దానము వేరే, కానీ నేను మాత్రం చేస్తాను. నేను ఎందుకు లెక్కించలేను? నేను లెక్కిస్తాను. అంటే దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానానికి భిన్నంగా దావీదు ప్రవర్తించడానికి పూనుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఐదవది ఆఖరిది ఏంటంటే, దావీదు 18వ కీర్తనలో పాట పాడాడు, యెహోవా నా బలమా. ఈ సైన్యం అంతా లెక్కించడం ఉద్దేశం ఏంటి? మా దగ్గర ఇంతమంది ఉన్నారు. కొంతమంది చెప్తుంటారు కదా, ఎంతమంది ఉన్నారండి మీ సంఘంలో అంటే, మా సంఘం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది, నంబర్ 1 అండి, నంబర్ 2 అండి, నంబర్ 3 అండి, నంబర్ 4 అండి అని చెప్తా ఉంటారు కదా. యెహోషాపాతులాగా బహుశా శత్రువుకి అన్ని చూపించినారేమో. దావీదు కూడా సంఖ్యను బయటికి తెలియజెప్పుకొని, దేవుడు నాకు బలం అనుకున్నవాడు ఇప్పుడు నా సైన్యమే నాకు బలం అని చెప్పుకోవటానికి పూనుకుంటున్నాడు. ఈ 5 కారణాలను బట్టి దేవుడికి ఈ పని అంగీకారం కాలేదు. కనుక మొదటి ప్రభు బలలో పాలు పొందక మునుపు దావీదు లాంటి వాడి దగ్గరికే గర్వం వస్తే మన సంగతి ఏంటి? అసలు పోతే కదా రావటానికి. గర్వం వస్తే ఏంటి మరి? నాకేం గర్వం లేదు బ్రదర్, బాగానే ఉన్నామంటాం. భౌతికమైన గర్వం ఉండదు. అవిశ్వాసులకున్న ఘోరమైన రోగం ఏంటంటే ఇది అంతర్గతంగా ఉండే గర్వము, స్పిరిచువల్ ప్రైడ్ అంటారు దీన్ని, ఆత్మీయ గర్వం. నాకు బాగా వాక్యం వచ్చనే గర్వం, పాటలు వచ్చనే గర్వం, సేవ చేస్తున్నాననే గర్వం, టెక్నికల్ సపోర్ట్ ఉందనే గర్వము, బ్యాక్గ్రౌండ్ ఉందనే గర్వం, లెఫ్ట్ గ్రౌండ్ ఉందనే గర్వం, రైట్ గ్రౌండ్ ఉందనే గర్వం, 4 గ్రౌండ్ ఉందనే గర్వం, ఏవో అన్ని రకాలైన గర్వాలన్నీ ఉంటాయి. ది ప్రైడ్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. గర్వము లూసిఫర్ యొక్క ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఏంటి? గర్వానికి ఆపోజిట్ ఏంటి? సాత్విక, దీనత్వం. అది యేసుప్రభు ఆత్మ. యేసుప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. సాతాను అంటాడు, నేను గర్విష్ఠుని. గర్వం వల్ల ఏం నష్టం ఉంది? సామెతలో చెప్పబడింది, నాశనం నాకు ముందు గర్వము నడుచును. ప్రతి మనిషిని యొక్క నష్టానికి మునుపు గర్వము నడుస్తుంది. కానీ ప్రభు బల దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడ్డం అవసరం. ప్రభు నాలో గర్వము పెళ్ళుకుతో వచ్చింది, గిన్నె నిండి పొర్లే పరిస్థితిలోనికి వచ్చింది. ఏది దైవత్వము కాదు, గర్వము. దాన్ని బట్టి కొన్ని పనులు నాలాంటి వాడిని చేయకూడదు, దేవుని వాగ్దానాల ప్రకారం జరిగించకూడదు, కానీ జరిగించినాను. కనుక గర్వము నుండి విడిపించబడ్డం విశ్వాసికి మొదటి లక్షణం. హౌ కెన్ ఐ రిలీజ్ ఫ్రమ్ మై స్పిరిచువల్ ప్రైడ్? ఆత్మీయమైన గర్వము నుండి నేను ఎలాగో విడిపించబడగలను?
దానికి సిలువే మార్గం. సిలువ మన గర్వాన్ని తీసివేస్తుంది. సిలువ మన గర్వముని సాత్వికులుగా మారుస్తుంది. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీన మనస్సు గలవాడుగా చేస్తాడు. ప్రభు యొక్క బల్ల మనం పాలు పొందటానికి మునుపు మనల్ని మనం అలాగ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాగ ప్రార్థన చేసినామా, ప్రభు నాలో ఉన్న గర్వాన్ని తీసివేయాలి. ఏమీ లేదనుకున్నాం, బయటికి ఎంత అబద్ధం, ఎంతో ఒకంత ఉంది. ఒకవేళ మీకు తక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎంతో ఒకంత ఉందిగా. ఎంత బియ్యం గింజంతున్నా, ఎంత వేప గింజంతున్నా, ఎంత చింత గింజంతున్నా పాపం పాపమే, విషయం విషయమే, గర్వం గర్వమే. రెండో సంగతి చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. 2 Samuel chapter 24 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై verse 24. 2 Samuel chapter 24 verse 10. 2 సమూయేలు 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంత అవివేకనై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. దావీదు మనస్సు కొట్టుకొనగా, ఇది ఆత్మీయుని యొక్క లక్షణం. ఇది ఎవరికైతే లేదో వారు ఆత్మీయులు కాదు. గుర్తుపెట్టుకోండి. నిజంగా నేను రక్షించబడ్డానా లేదా, నిజంగా నాకు దేవునితో సంబంధం ఉందా లేదా, నిజంగా ప్రభుబలలో యోగ్యంగా పాలు పొందుతున్నానా లేదా అనే వాళ్ళకి యాసిడ్ టెస్ట్ ఏంటంటే, పొరపాటు చేసినప్పుడు మనసు కొట్టుకోవాలా, బాధపడాలా, మనస్సాక్షి నేరారోపణ చేయాల. ఆ నేరారోపణ చేసే మనస్సాక్షి లేకపోతే, బాధపడే మనసు లేకపోతే, మనసు కొట్టుకోకపోతే అర్థం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షులు వెళ్ళిపోయినాం. అబద్ధం చెప్పినా ఏం బాధ లేదు, గర్వంగా ఉన్నా ఏం బాధ లేదు, నష్టం చేస్తున్నా ఏం బాధ లేదు, పాపం చేస్తున్నా ఏం బాధ లేదు, కీడు చేస్తున్నా ఏం బాధ లేదు, నీ మనసు కొట్టుకోవట్లేదంటే అర్థం ఏంటంటే సిలువకి ఎంతో దూరంగా వెళ్ళిపోయావని అర్థం. దావీదుకి సౌలుకున్న తేడా ఇదే. సౌలు ఎన్ని పొరపాట్లు చేసినా పొరపాటును కూడా అయ్యో నేను పొరపాటు చేశాను అనుకోడు. కానీ దావీదు పొరపాటు చేసిన వెంటనే ఆయనకి ఏమవుతుంది, మనసు కొట్టుకుంటుంది, మనస్సాక్షి పనిచేస్తుంది. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను తప్పు చేశానని. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క ఆత్మ. ప్రభు బల దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వాడుకోవాలంటే, గాడ్ కెన్ నెవర్ యూజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ నో కన్విక్షన్ ఆఫ్ సిన్ అట్ ద లార్డ్స్ టేబుల్. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు పాపను గురించిన ఒప్పుదల లేకుండా ఉంటే, మనస్సు కొట్టుకొనకపోతే, మనస్సాక్షి ద్వారా ఒప్పించబడి నేరారోపణ చేయబడకపోతే ఆ మనిషిని దేవుడు వాడుకోలేడు. ఈస్ గాన్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ గాడ్ టు బి యూజ్డ్ ఫర్ గాడ్ మైటిల్ ఇన్ ద డేస్ టు కమ్. And he is not used by God, but used by devil on the other side, because he can be useless. ఈ మాట మీరు ఆలకించాలి. దేవుని ద్వారా ఒక వ్యక్తి బలంగా ఇంతకుముందు వాడబడిన తర్వాత మనస్సాక్షి కొట్టుకోకుండా, మనసు పనిచేయకుండా, ఆ మనస్సు వాత వేయబడింది అయితే ఆయన దేవుడు వాడుకోలేడు. బట్ వాళ్ళు వాక్యం చెప్తుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, అన్ని కార్యక్రమాల్లో అన్ని చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు దేవుని ద్వారా వాడబడకుండా సాతాను ద్వారా వాళ్ళ భవిష్యత్తు వాడబడుతుండొచ్చు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే, ఎవరు మనసు కొట్టుకుంటుందో, ఎవరు క్షమాపణ కొరకే సిలువ దగ్గరికి వస్తారో, ఎవరు దావీదు వల్ల నేను పాపము చేసి తిని అని అంటారు, అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుడు అలాంటి వారిని క్షమిస్తాడు. దావీదులో ఉన్న రెండవ ఈ లక్షణం, మొదటి మంచి లక్షణం ఏంటంటే గాడ్స్ పార్డన్, డేవిడ్స్ పార్డన్. దావీదు క్షమాపణ పొందినాడు. ముందు గర్వం నడుచున్న గర్వంతో అలాగే దావీదు వెళ్ళలేదు. హిస్ బ్రైడ్ వాజ్ చెక్డ్, చేజెండ్, కరెక్టెడ్ అట్ ద క్రాస్. తన యొక్క గర్వము సిలువ దగ్గర శుద్ధి చేయబడింది, మెత్తని చేయబడింది, సున్నతి చేయబడింది, హృదయంలో గుచ్చుకున్నాడు. దేవుని వాక్యం వింటున్న నీకు ఇలాంటి మెత్తటి మనస్సాక్షి ఉందా? వాత వేయబడిన మనస్సాక్షి ఉందా? కొంతమంది దైవికమైన వారి మనస్సాక్షి ఎలాగ ఉంటుందంటే మైనం వలె ఉంటుంది. వెలుగు అనే దేవుని వాక్యం వచ్చిన వెంటనే కరిగిపోతుంది. ప్రభువు బిడ్డల యొక్క మనస్సాక్షి ఎలాగుంటుందంటే జున్నుగడ్డ చీజ్ వలె ఉంటుంది. వేడి పడిన వెంటనే అది కరిగిపోతుంది.
దేవుని బిడ్డల మనస్సాక్షి లాగుంటుందంటే ఏమంటారు, నెయ్యి గీవలే ఉంటుంది. ఎప్పుడైతే వేడి మంట తగిలిన వెంటనే కరిగిపోతుంది. అంటే ప్రభువుకు వెలుపట్టున్న వారు మనస్సాక్షి, వారు విశ్వాసులే. ప్రభువుని ఇంతకుముందు వెంబడించినారు, ఇప్పుడు కాదు. వాళ్ళు రాయి వలే వారి హృదయాలు ఉంటాయి, చెక్కుముక్కు రాయి వలే ఉంటాయి. వాళ్ళకి ఎంత వేడి పెట్టినా, వేసవికాలంలో బయటపడేసినా, మంట పెట్టినా, ఫర్నిచర్ పెట్టినా, నెబుకద్నెజర్ యొక్క అదేంటి అగ్నిగుండము తీసుకొని వచ్చి పెట్టినా పొరపాటున 1 ఇంచు కూడా అది కదలదు. ఎందుకంటే గట్టి పడిపోయింది. ఇట్స్ యూజ్లెస్ హార్ట్ ఫర్ గాడ్. దేవుడికి నిరుపయోగమైన హృదయం. ఈ మధ్యాహ్నం ప్రభువుల దగ్గర మన సంగతి ఏంటి? సౌలు లాంటి వాడు. చూడండి, దావీదు 2 పాపాలు తీవ్రమైనవి చేసినాడు. మొదటిది ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో బెత్షెబాతో పాపం చేశాడు. సిన్ ఆఫ్ ఫ్లెష్, శరీర సంబంధమైన పాపం. ఇక్కడ సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయంలో సంఖ్యను లెక్కించినాడు. సిన్ ఆఫ్ స్పిరిట్, ఆత్మీయమైన పాపం. మొదటి పాపానికి, ఈ రెండోసారి చేసిన పాపానికి ఆయన ఒప్పుకోలు. చూడండి, ఇందాక మనం చదివాం కదా, 2 సమూయేలు 24:10. దావీదు మనసు కొట్టుకొనక అతను నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకొంటిని. ఇప్పుడు 12:13 చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. 2 Samuel chapter 12 verse 3. మన్నించండి, 13. 2 సమూయేలు 12:13. 2 సమూయేలు 12:13. 2 Samuel chapter 12 verse 13. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా. దీనికి తేడా ఏంటి? గొప్ప పాపము 10వ వచనం 2 సమూయేలు 24. 2 సమూయేలు 12:13 ఏంటి? పాపము చేసేది. అంటే శరీర సంబంధమైన దాన్ని పాపంతోనే పోయింది. ఆత్మ సంబంధమైన పాపం గొప్ప పాపం. నేను ఇలాగ చెప్పానని మళ్ళా దుష్ప్రచారం చేసేవాడు ప్రయత్నం చేయొద్దండి. శరీర పాపము చేయొచ్చు అని బ్రదర్ చెప్పినాడు, మేము విన్నాము, ఇదిగో కావాలంటే చూడండి అని. ఇక్కడ కాంటెస్ట్ ఏంటంటే, గాడ్ ఈస్ మోర్ వరీడ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ సిన్. ఆత్మీయమైన పాపాన్ని గురించి దేవుడు ఎక్కువ పట్టించగలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన పాపం చేయొచ్చని కాదు. ఓ భక్తులారా, మీరు ఆ స్టేజ్ దాటినారని అర్థం. నువ్వు ఇంకా అక్కడికి వెళ్తుంటే కుక్క వాంతి దగ్గరికి వెళ్ళినట్లు, పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్లు 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలోనికే నేను వెళ్తానంటే నీ ఇష్టం, నువ్వు అక్కడే ఉండొచ్చు, పైకి రావటానికి లేదు. నువ్వు అది దాటేసి వచ్చావు కనుక 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఉన్నావు కనుక ఈ ఆత్మ సంబంధమైన పాపాల్లో గొప్ప పాపంలో ఉండొద్దు నాయన దేవుడు తెలియజేయటానికి ఇది చేస్తున్నాడు. కానీ అదేమో పాపం, ఇదేమో గొప్ప పాపం కదా, పాపంలోనే ఉందాము, దావీదు అలాగే చేశాడు కదా అని అక్కడికి వెళ్ళొద్దు. అది దాటేసి వచ్చావు అని దేవుడు అనుకుంటున్నాడు. అయ్యో, నువ్వు పంది వలె కుక్క వలె వెనక్కి పోతానంటే నీ ఇష్టం. గొప్ప పాపం దేవుని దృష్టిలో ఆత్మీయంగా విశ్వాసం చేస్తుంది. అంటే విశ్వాసం అవన్నీ దాటేసి వచ్చినాడు. ఏదైతే శరీరానుసారమైన పాపాలను అన్ని దాటేసి వచ్చినాడని ఆ సందర్భాల్లో శోధించబడుతున్నా, శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ముందుకెళ్లాలని కోరబడుతున్నా. కానీ ఇప్పుడు ఈ ఆత్మీయమైన పాపాల్లో కూరుకుపోయింది విశ్వాస సమూహం. ఇది చెప్పటానికి ఎంత వాస్తవమో మీకు తెలుసు. ఎలాంటి పాపాలు? గర్వము, అసూయ, ద్వేషము, కుళ్ళు, స్వార్థము, అపనమ్మకము, వీటిలో కూరుకుని పోయారు. నిలువెత్తని నిర్వచనాలు ఎవరు? నేను కాదా? నిలువెత్తటి నిర్వచనాలు ఎవరు? మనం కాదా? నిలువెత్తటి నిర్వచనాలు ఎవరు? సహవాసం కాదా? మధ్యాహ్నం ప్రభువుల దగ్గరికి దావీదు వలె వస్తుంది, నేను గొప్ప పాపం చేసింది. ఇప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని అడగొచ్చా? సౌలు ఎన్నిసార్లు అన్నాడు నేను పాపం చేసినని? దావీదు ఎన్నిసార్లు అన్నాడు నేను పాపం చేసినని? ఇంకోసారి చెప్పనా? సౌలు ఎన్నిసార్లు అన్నాడు నేను పాపం చేసినని? దావీదు ఎన్నిసార్లు అన్నాడు నేను పాపం చేసినని? బైబిల్లో సౌలు 2 సార్లు అన్నాడు నేను పాపం చేసిని అని. దావీదు ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? 5 సార్లు అన్నాడు. ఐ హ్యావ్ సిన్, ఐ హ్యావ్ సిన్, ఐ హ్యావ్ సిన్. నేను పాపము చేసిని. 5 కృపను జ్ఞాపకం చేస్తుంది. అందుకనే 51వ కీర్తన 1వ వచనంలో దావీదు అన్నాడు, నీ కృపా వాత్సల్యము చొప్పున బాహుళ్యం చొప్పున ఏం చేయాలా? నన్ను కరుణించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. కృప ద్వారా
తిరిగి క్షమాపణలోనికి మనం తీసుకురాబడుతున్నామన్న సంగతి వాస్తవం. ఎవరు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడంతా పాపలుగా గుర్తు చేయబడుతున్నారు, వారి పాప క్షమాపణ కొరకై శిలువ రక్తం పొర్లి ప్రవహిస్తూనే ఉంది. దాంట్లో కడుక్కొని శుద్ధీకరించబడి దావీదు వలె ఉండాలని దేవుని యొక్క కోరిక. రెండో సంగతి ఏంటంటే డేవిడ్స్ బర్డన్. దావీదు క్షమాపణ దేవుని సన్నిధిలో కోరాడు. మూడోది చూస్తామా? సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. 2 Samuel chapter 24 verse 14. 2 సమూయేలు 24:14. అందుకు దావీదు, నాకేమీయూ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక మనుషుని చేతిలో పట్టుకంటే యెహోవా చేతిలోనే పడదాముగా కానీ గాదుతో అనేను. దావీదు పరిపాలన చేసిన దినాల్లో దేవుడు ఆయన్ని సరిచేయటానికి 2 ప్రవక్తలను వాడుకున్నాడు, దీర్ఘదర్శులను వాడుకున్నాడు. దాంట్లో మొదటి వ్యక్తి పేరు ఏంటంటే నాతాను, రెండో వ్యక్తి పేరు ఏంటంటే గాదు. నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము అని అర్థం. గాదు అంటే అర్థం ఏంటంటే ఫార్చ్యూన్, అదృష్టము, లక్కీ, భాగ్యవంతుడు అని అర్థం. మీకు గాదు తెలుసు కదా, ఎవళ్ళు? యాకోబు కుమారుడు, అదృష్టవంతుడు. లేయా స్త్రీధర్మం ఉడికిన తర్వాత తన దాసి అయిన జిల్ఫాను యాకోబుకి ఇచ్చిన సంగతి మనకు పరిచయం. దాని ద్వారా గాతు వచ్చినాడు. అలా గాతు లోకానికి పరిచయం చేయబడ్డాడు. అంటే నన్ను భాగ్యవంతులు అని అంటారు, అని గాదు భాగ్యవంతుడు. కనుక విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ దీర్ఘదర్శుల్ని దేవుడు కష్టతరమైన పరిస్థితుల్లో బలమైన రాజుల దగ్గరకు పంపించినాడు. అంత తేలికేం కాదు ఇది. ఇప్పుడు వెళ్ళి చెప్పాలి, అంత పరిస్థితులు బాగున్నప్పుడు బర్త్డే అప్పుడు వెళ్ళి వాక్యం చెప్పమంటే చాలా తేలిక, పెళ్ళి అప్పుడు వెళ్ళి వాక్యం చెప్పాలంటే చాలా తేలిక, వీళ్ళని చనిపోయినప్పుడు వాక్యం చెప్పాలంటే ఇంకా తేలిక, హౌస్ డెడికేషన్కి వాక్యం చెప్పాలంటే ఇంకా తేలిక. అలా కాకుండా ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు ప్రభు చెప్పాడు అనుకో, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళు పొరపాటు చేశారు సరి చేసుకోమని చెప్పంటే ఇది ఇంపాసిబుల్. అలాగని కొత్త నిబంధనలు భక్తులు మీరు వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నువ్వు పలానా పొరపాటు చేశాను వాళ్ళకి చెప్పమని కాదు అని అర్థం. అది పాత నిబంధనలకు గతించిపోయింది. కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి అని కొరింథీ పత్రికలో చెప్పబడిన తర్వాత ఇప్పుడు రోమ 8:1 క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. దేర్ ఈస్ నౌ దేర్ ఫర్ నో కండెమ్నేషన్. మరి ఇప్పుడు పొరపాటు చేస్తే ఎట్లా బ్రదర్? నువ్వు ఒక్కళ్ళు వెళ్ళాల్సిన పని లేదు బ్రదర్. బైబిల్లో రాయబడింది, మొట్టమొదట 2-3 వెళ్ళి ఆ వ్యక్తికి పొరపాటు చెప్పాలంట. ఆయన దాన్ని వినకపోతే సాక్షులతో చెప్పాలి, దాన్ని వినకపోతే సంఘానికి చెప్పాలి. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి మత్తయి సువార్తలో. మనం ఈ ప్రోటోకాల్ మానేసి మన దాన్ని మనం వెళ్ళి నువ్వు పలానా పొరపాటు చేసావని వేరే వాళ్ళకి చెప్పడానికి పూనుకోవద్దండి. దట్స్ నాట్ అవర్ మినిస్ట్రీ. అది మన పరిచర్య కాదు. కావాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. దాని కొరకు దేవుడు సిద్ధపరిచిన అథారిటీ దేవుని మందిరంలో ఉంది. వాళ్ళు ఆ బాధ్యతలు చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఆ బాధ్యతలు చూడడంలో ఫెయిల్ అయిపోయారు, పడిపోయారు అనుకోండి, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయడం అవసరం. పాత నిబంధనలు ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రవక్తలు వెళ్ళారు, వాళ్ళు నేరుగా వెళ్ళి దావీదు ఆ మనుషుడు నీవే. ఇప్పుడు మనం ఆ మాట చెప్పగలమా? అతను వాళ్ళు వెళ్ళి గాదు వచ్చినాడు దావీదు దగ్గరికి, దేవుడు నన్ను నీ యొద్దకు పంపించినాడు. 3 విషయాలు చెప్పమన్నాడు, చెప్తున్నాను. 7 సంవత్సరాలు ఏమొస్తుంది? 7 సంవత్సరాలు కరువు వస్తుంది, క్షామం. 3 నెలలు శత్రువులు నిన్ను తరుముతారు, 3 దినాలు తెగులు రేగుతుంది. ఈ 3ట్లో నీకు ఏది కావాలో కోరుకో. మల్టిపుల్ చాయిస్, ABC. అలాంటి అంటే డి లేదా బ్రదర్, నన్ ఆఫ్ ద అబవ్ అని. దెర్ ఇస్ నో డి, ఓన్లీ ABC. అందుకే దావీదు నేను మిక్కిలి చిక్కులలో పడ్డాను. దావీదు లాంటి వాడు ఏంటి చిక్కుల్లో పడ్డం ఏంటి? దావీదు లాంటి వాడికే చిక్కులు వస్తే, ఇశ్రాయేల్ మొదటి గాయకుడికే చిక్కులు వస్తే, సింహం ఎలుగుబండిని చంపినోడికే చిక్కులు వస్తే, వడిసిలరాత గొలియాతను చంపినోడికే చిక్కులు వస్తే, గుహల్లో ఉండి దేవుని సంకీర్తన చేసిన వానికే చిక్కులు వస్తే, 75 కీర్తనలు రాసిన వానికే చిక్కులు వస్తే, దేవుని చేత సమూయేలు ద్వారా అభిషేకించబడిన వాడికే చిక్కులు వస్తే, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడికే చిక్కులు వస్తే, ఆయన సితార చమత్కారంగా వాయించి దయ్యాలు ఎళ్ళగొట్టిన వాడికే చిక్కులు వస్తే, దయ్యాలతో నివసించే మన సంగతి ఏంటి? మేము కాదు, మా రాజ్యం కాదు. అందుకనే ఫస్ట్ పర్సనల్ కన్ఫెషన్, ఐ ఆమ్ ఇన్ గ్రేట్ స్ట్రైట్.
నేను మిక్కిలి చిక్కుల్లో పడ్డాను. అంటే ఇరుకులో పడిపోయాను అని అర్థం. చిక్కు అంటే అర్థం ఏంటంటే ముందుకెళ్ళలేము, వెనక్కి పక్కన పోలేము. 4 వైపులో ఒక టనల్ మాదిరి, ఎక్కడికి వెళ్ళినా ఇంకంతే. ఒక పాత్ర ఉంటుంది, పాతకాలంలో ధాన్యం నిలువబోయటానికి గ్రామాల్లో భూమిలో గొయ్యి తవ్వేవాళ్ళు. దాంట్లోకి పోతే కరెక్ట్ మనిషి బట్టి అంతే ఉంటుంది, ఎక్కడ కదలటానికి లేదు. ఆ మనిషిని అట్లే లాగుతారు. అటు ఇటు ఎక్సర్సైజ్ చేయటానికి దాంట్లో కుదరదు, వ్యాయామాలు చేయటానికి దాంట్లో కుదరదు. అంటే సో స్ట్రైట్, వెరీ ఛానలైజ్డ్ ప్లేస్. ప్రభు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు కూడా దావీదు లాంటి వారిని తీసుకెళ్తే మన సంగతి ఏంటి? నేను మిక్కిలి ఇరుకులో పడ్డాను. ఇలాంటి చాయిస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డేవిడ్స్ ప్రయారిటీ, దావీదు ఎన్నికేంటి? 7 సంవత్సరాల కరం అంటే లోకం చేతిలో పడిపోవడం, 3 మాసాలు శత్రువు చేతి తరం పడ్డం అంటే శత్రువు చేతిలో పడిపోవడం, 3 రోజులు తెగులంటే దేవుని చేతిలో పడ్డం. కనుక మనుషుల చేతిలో పడ్డం కంటే దేవుని చేతిలో పడ్డం మేలు కదా, ఎందుకంటే ఆయన బహువాత్సల్యత కలిగిన వాడు. నేను కూడా చాలాసార్లు ఇలాంటిగా ప్రార్థన చేస్తుంటా, ప్రభువా నా పాపాన్ని బట్టి మనుషులకు అప్పగించొద్దు, ఎందుకంటే కనికరం లేని మనుషులు సముద్రం వల్లే ఉప్పిన వల్లే లేచేవారు, నా మీదకి లేచేవారు. ఆహా దేవుడు ఉన్నాడా, అతనికి రక్షణ లేదనేవారు. ఇవన్నీ దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. వారు దేవుడు ఏమాయనే అని తలంచేవారు. ఇలాంటి ఉప్పెనలాగా లేచే మనుషులు, భక్తిహీనులు, నిర్నిమిత్తముగా కీడు చేయలేని పలికేవారు, మార్గములో వలవడ్డేవారు. ఇలాంటి వారికి దేవా దయచేసి నన్ను అప్పగించొద్దు. విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మనల్ని దేవుడు మనుషులకే అప్పగిస్తాడు, ఎందుకో తెలియదు. అది మీకు లేదేమో, కొంతమందికి ఉంటుంది. నేను చెప్పే మాటలు కొంతమందికి అర్థమవుతాయి, అందరికి అర్థమవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ మార్గాల గుండా వెళ్ళే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. దేవుడు మనల్ని నలిపితే ఎంత బాగుంటు. అందుకే యోబు అన్నాడు, ఆయన నన్ను చంపినా నేను ఆయన ఎంత నమ్మిక ఉంచుతాను. వేరే వాళ్ళ చేతిలో, స్నేహితుల చేతిలో పడితే, భార్య చేతిలో, భర్త చేతిలో, వాళ్ళ చేతిలో, వీళ్ళ చేతిలో పడితే ఎంతైనా నష్టం చేయటానికి ఒడిగడతారేమో, కానీ దేవుడి చేతిలో పడితే ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఈజ్ మర్సిఫుల్, కంపాషనేట్ గాడ్. దట్స్ అ ప్రయారిటీ. మన యొక్క ఎన్నికేంటి? మనం పాపాలు, నేరాలు, ఘోరాలు చేసినప్పుడు, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నా పాపములను బట్టి నా కుటుంబాన్ని శిక్షించవద్దు, నా ఇరుగు పొరుగును శిక్షించవద్దు. నయమాను యొక్క రోగము గెహజీకి ఒక్కడికి వచ్చింటే బాగుండేదేమో. బైబిల్ ఏం రాశారంటే గెహజీకి, కుటుంబానికి కూడా పాపం చేసింది ఆయన, పరిగెత్తిపోయి తెచ్చుకుంది ఆయన, నయమాని కుష్ఠరోగానికి కారణం ఆయన, ఆ వెండి బంగారం వస్త్రాలు తెచ్చుకునింది ఆయన. ఎక్కడో స్కూల్కి పోయిన పిల్లల కిందకి రావాలా, ఇంట్లో ఉన్న భార్య కిందకి రావాలా? కొన్నిసార్లు మన పాపాలు అలాగ చుట్టుకునేవైతే, మన ద్వారా కుటుంబానికి క్షేమం బదులుగా నష్టం కలిగితే, మన ద్వారా కుటుంబానికి మేలు కలగాల్సింది పోయి కీడు కలిగితే, మన ద్వారా క్షేమం కలగాల్సింది పోయి నష్టం కలిగితే ఏ తల్లిదండ్రులైనా భరిస్తారా? మీ పాపాన్ని బట్టి ఈ పిల్లలకి నష్టం కలగబోతుందండి, ఎవరైనా భరిస్తారు? 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులు మీ పాపాన్ని మీ ఊళ్ళోనే ఉంచుకోవాలనుకుంటారు. దేవా నా పాపానికి శిక్ష నా మీదకే దయచేగా, నా పిల్లల మీద కొద్దిగాక వద్దు. అదే వాస్తవం అయితే ప్రభు చేతిలో పట్టడానికి ఇష్టపడితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఈ వచ్చిన గాథ ఏమన్నాడంటే, నేను నీకు 3 ఛాయిస్ అలాగే వదిలేసిపోతాను, నువ్వు ప్రార్థన చేసి చెప్తానంటే కుదరదమ్మా, ఇప్పుడే నాకు చెప్పాలా. మనలాంటి వాళ్ళం ఉంటే తప్పించుకోవటానికి ప్రార్థన చేసి చెప్తాం లేండి, ఒక వారం టైం ఏంటి, ఒక నెల టైం ఏంటి అంటాం. అందుకనే ఆయన అన్నాడు, సో నన్ను పంపించిన వానికి నేను చెప్పాలిగా. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం ఆఖరి వరుస, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరం నిశ్చయించి తెలియచెప్పమనెను. యోచన, బాగా ఆలోచన చేసుకో. ప్రభువుల దగ్గరికి వచ్చిన బాగా యోచన చెయ్యి, ఏం కావాలో కోరుకో. నేను మరలా వెళ్ళి చెప్పాలి ఆయనకి. అంటే ఎవరైతే పంపించినారో ఆయనకి పంపించమన్న గాథ ఏం చెప్పాలా? అకౌంట్స్ చెప్పాలి. ప్రభు ఒకవేళ మనం పరిసర కొరకు వాడుకుంటుంటే ఇప్పుడు ఆయనకి మనం ఏం చేయాలా? అకౌంటబిలిటీ, గృహ నిర్వాహకత్వము. ఒక యజమానుడు తన గృహ నిర్వాహకుని పిలిచి డబ్బులన్నీ చేసిపోయాడు అనుకో, తిరిగి ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలా? పిలుస్తాడు. దేనికి ఎంతెంత దేనికి ఖర్చు పెట్టినా లెక్క అప్పగించాలా. కనుక నేను నా యజమానుని కొరకు ఇప్పుడు ఏం చెప్పాలా?
నేను నిన్ను పంపించినాను కదా పలానా దావీదు దగ్గరికి, దావీదు ఏం కోరుకున్నాడు ఆ దేవుడికి తెలియదా? అది తెలియకుండా పంపిస్తాడా? దేవుడికి తెలుసు. కానీ దావీదు ద్వారా అదేంటో గుర్తించాలని దేవుడికి కోరాడు. అందుకే కాదన్నాడు, నేనేం చెప్పాలో దేవుడికి చెప్పాలా, కనుక నువ్వు కోరుకో. గొంతు మీద కత్తి పెట్టినట్లు కొన్ని పరిస్థితులు వస్తాయి. టైం ఇవ్వచ్చు కదా. మనలాంటి వాళ్ళం అయితే అలాగే అడిగింటాం, ఒక వారం టైం ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వండి, ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి, ప్రార్థన చేసి నిదానంగా చెప్తాంలేండి అని అంటాం. గొంతు మీద కత్తి పెట్టినట్టు చెప్పినారే, వెళ్ళి నేను చెప్పాలా, ఏం చెప్తావు నువ్వు చెప్పాలి. దావీదు స్థానంలో మనం ఉంటే అసలు నువ్వు కాదంటే ఎవరు, నీ సంగతి ఏంటి, అసలు నేనంటే ఏమనుకున్నావు, నా మాట నీకు ఒకటన్నా పాట పడేకొచ్చా, ఒకటన్నా రాసేకొచ్చా, ఒక వాయిద్యమన్నా నీకొచ్చా, ఒక వాక్యమన్నా నీకొచ్చా, వరుసలు పట్టుకునేది నీకొచ్చా, కర్ర పట్టుకుని గొర్రెలు తోలేది నీకొచ్చా, అడవుల్లో గొర్రెలు కాసేది ఎలాగో నీకు తెలుసు, అసలు నువ్వేం లేదు, దారెముడు పోయి దానే ఊరికి బ్యాగ్ తగిలిసుకొని అలాగొచ్చేసి ఇప్పుడు యెహోవా నన్ను పంపించినాడు ఏం చెప్పాలంటున్నావా, నీ సంగతి అంతా నాకు తెలుసులే అని ఇంకా కొన్ని దినాలు, ఇర్మియా దినాల్లో, యెషయా దినాల్లో ఏం చేశారో బహుశా అలాంటి పనులు చేసింటారు అనుకుంటా. కానీ దావీదు చాలా ఆత్మీయుడు కనుక వచ్చినవంతో ప్రతికూలమైన మాట ఏది పలకకుండా, యెహోవా చేతిలో నేను పడతా, 3 రోజులు తెగులు నా మీదకి వచ్చును గాక. డేవిడ్స్ ప్రయారిటీ, దావీదు ఎన్నిక. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మన పాప శిక్షను మనమే తీసుకోవటానికి, మన అపరాధాలు మనమే భరించటానికి మనం ఒప్పుకోవడం అనేది అవసరం. 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది డేవిడ్స్ ప్రైడ్, దావీదు గర్వము. రెండవది డేవిడ్స్ బర్డన్, ఆ గర్వానికి దావీదు ఒప్పుకోవడం ద్వారా క్షమాపణ పొందిన వెంటనే అయిపోలేదు, దానికి మళ్ళా రామిఫికేషన్ అంటాం, ప్రాయశ్చిత్తం అనేది ఉంది. అందుకనే 3 రోజులు తెగులు. డేవిడ్స్ ప్రయారిటీ, దావీదు దేవుని చేతిలో ఉండాలని ఎన్నుకున్నాడు. 4వది 17వ వచనం, 2 Samuel chapter 24 verse 17. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకిలాగా ప్రార్థించును, చిత్తము పాపం చేసిన వాడని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. డేవిడ్స్ ప్రేయర్. దావీదుకు దేవుడికి దావీదులో నచ్చేది ఏంటంటే ఇదే. ఎంత దేవుడు కోపంగా ఉన్నా దావీదు ఒక్కసారి తన హృదయాన్ని మైనం వలె కరిగించుకొని, నెయ్యి వలె కరిగించుకొని, క్రొవ్వొత్తి వలె కరిగించుకొని, చీజ్ వలె జున్న వలె కరిగించుకొని, నీళ్ళ వలె పారుపోయి ప్రభు యొక్క పాదాలు పట్టుకునేటప్పటికీ దేవుడు కరిగిపోతున్నాడు. 3 రోజులు అని చెప్పినవాడు ఇప్పుడు ఒకే దేవుడితో ఒక్కరోజు వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు? ఇక్కడ బైబిల్లో రాయబడింది 70,000 మంది చనిపోయారు. అంటే ఒక్క రోజులో 70,000 మంది హతులైరి. చూడండి ఇక్కడ రాయబడింది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ఆఖరి వరుస. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. 15వ వచనం మధ్య భాగం. ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పింపగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. ఒకే దినంలో ఎంతమంది చనిపోయారు? 70,000 మంది. దావీదు భౌతికమైన పాపం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? 1 చనిపోయారు. దావీదు ఆత్మీయమైన పాపం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? అలాగే దావీదు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఉజ్జా మందసం చేయి జాపితే ఎంతమంది చనిపోయారు? ఇక్కడ ఎంతమంది చనిపోయారు? 70,000 మంది. అంటే భౌతికమైన దానికి శిక్ష, ఆత్మీయమైన దానికి శిక్ష. చూడండి, మళ్ళీ నేను ఇలాగ చెప్పినానన్న భౌతికమైన పాపం చేస్తే శిక్ష తక్కువ అంట, సరే చేసేస్తాం, ఇంకా భలే వండర్ఫుల్ మెసేజ్ చెప్పారు బ్రదర్ అని కామెంట్ పెట్టొద్దండి. ఆ స్టేజ్ దాటేసావు నువ్వు, ఇప్పుడు ఆత్మీయ స్టేజ్లోనికి వచ్చినావు. కనుక సంగతి ఏంటంటే 70,000 మంది చనిపోయారు. ఈ 70,000 మంది చచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు 70,000 మంది? నేను చెప్పాను, మీరు గ్రాస్ పట్టించుకోరు, ఎక్కడో ఉంటుంది కదా మనసు. ఎవరు 70,000 మంది? వెరీ గుడ్. అబ్షాలోము దగ్గర చేరటానికి పూనుకొని దావీదుని విడిచిపెట్టిన వాళ్ళు. దేవుడు విడిచిపెడతాడు అనుకోద్దు వాళ్ళని. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళాములే, గోడ మీద పిల్లి కదా, అప్పుడేమో అబ్షాలోము దగ్గర ఉన్నామన్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి దిగేసి వచ్చినామన్నా. నువ్వు తప్పించుకోలేవు సుమా దావీదు దగ్గరికి వచ్చినా. ఎందుకంటే దావీదు కాదు నీకు శిక్ష విధించేది, దావీదు దేవుడిని శిక్ష విధించేది. కనుక
అబ్షాలోము దగ్గర నుండి నువ్వు దావీదుకు వచ్చినంత మాత్రం తప్పించుకుంటావు అంటానికి లేదు. ఎందుకంటే నువ్వు దావీదుని క్షమాపణ కోరలేదు, దేవుని క్షమాపణ కోరలేదు. మధ్యలో నువ్వు ఉండేవా, అలాగే ఉండిపోయావు. ఇప్పుడు ఈ 70,000 మంది ఎవరంటే అబ్షాలోము పక్షాన చేరి అబ్షాలోము హృదయంలో ఆనందించిన వారు, హృదయం అబ్షాలోము మీద పడిపోయిన వాళ్ళు ఇప్పుడు చంపబడ్డానికి తీర్మానం చేయబడ్డారు. చచ్చింది వాళ్లే. ఈ 70,000 మంది చచ్చిపోయినా దావీదు స్థానంలో ఉంటే మనమేమనంటాం, భలే జరిగింది, దేవుడేం గుడ్డోడు అనుకున్నావా? ఎవరు చావాలో వాళ్ళే చచ్చినారు. నాతో ఉండేవాళ్ళు ఒక్కడు కూడా చావలేదు. ఎవడని చచ్చారా? యోబో మనవాళ్ళు ఎవడని చచ్చారా? ఎవరు లేదని అంతా అబ్షాలోము వైపున వాళ్ళు చచ్చిపోయినారంట. అబ్బా చాలా బాగా జరిగిందని దావీదు అనుకోలేదు. దావీదు మనసు కొట్టుకునింది కనుక గొర్రెలు లాంటి ప్రజలు ఏం చేసిరు? ఎవడన్నా చెప్పినాక వాళ్ళు అబ్షాలోము దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ మనుషులే కదా ప్రభువా, వాళ్ళ పాపాత్ములే కదా ప్రభువా, వారు మంటి కట్టాలే ప్రభువా, నా దగ్గర కాదంటే అబ్షాలోము దగ్గరికి వాళ్ళు వెళ్తారేమో. అబ్షాలోము లాంటి వాడే చనిపోయినప్పుడు అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయారని కేకలేసి అరిచి ఏడ్చి ప్రలాపించిన వాడు. అబ్షాలోము చనిపోయినాడన్న శుభవార్త దావీదు దగ్గరికి తీసుకెళ్ళటానికే సైనికులు జంకినారు. అలాంటి వాడు అబ్షాలోము దగ్గర ఉన్న వాళ్ళు చనిపోయినారంటే ఎందుకు సంతోషపడతాడు? అందుకనే నన్ను శిక్షించు. ఇప్పుడు దేవుని యొక్క దూత కత్తి పట్టుకొని దావీదు దగ్గరికి రాగలడా? దేవుడు పంపిస్తాడు. వెళ్ళి దావీదును ఒక్కసారి అట్లా టచ్ చేసి పంపిస్తాడా? దేవుడు ఆ పని చేయగలడు? అసంభవం. తన హృదయానుసాడైన దావీదు, తన మనసు ఎరిగిన దావీదు, తనతో పాటు ఉండటానికి ఇష్టపడిన దావీదు, తన స్తుతుల సింహాసనం మీద ఆసనించేసిన దావీదు, 75 సంకీర్తనలు రాసిన దావీదు, ఇశ్రాయేలు మధుర గాయకుని దేవుడు ఎలాగ చంపుతాడు? ఆ 70 మందిని చంపటానికి దేవుడు బాధపడలేదు. కానీ ఈ దావీదు దగ్గరికి దూత వచ్చేటప్పటికి దేవుడికి బాధ గుండె కొట్టుకున్నట్టు అయిపోయిందేమో. అందుకే స్టాప్, ఆగో, దేవుని దూత ఆగిపోయాడు. దావీదు ప్రార్థన ఇది మన ప్రార్థన అయితే ఎంత బాగుంటుంది. ప్రభు భర్త దగ్గరికి వచ్చింది. ప్రభు పాపం చేసింది నేను, నా భర్త కాదు. పాపం చేసింది నేను, నా భార్య కాదు. పాపం చేసింది నేను, నా పిల్లలు కాదు. పాపం చేసింది నేను, నా తల్లిదండ్రులు కాదు. పాపం చేసింది నేను, సమాజం కాదు. పాపం చేసింది నేను, మా సేవకులు ఎల్డర్స్ కాదు. పాపం చేసింది నేను. నన్ను శిక్షించు, నన్ను శిక్షించు, నన్ను శిక్షించు అనగా వారుంటే ఎంత బాగుంటాం. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క ప్రార్థన అది. దేవుడు దావీదుని శిక్షించాడు. అందుకే మినహాయింపించిన 3 రోజుల తెగులు ఒక్క రోజులోనే ఆగిపోయింది. మానము నాట్యమాడుతూ వచ్చింది. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఇప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే దావీదు అరానా కళ్ళం దగ్గర దూత ఆగిపోయాడు గనక ఆ స్థలాన్ని కొని బలిపీఠం కట్టించాలని దావీదు ఇష్టపడ్డాడు. ఇప్పుడు అరానా ఏమన్నాడంటే ఆ స్థలం ఏనంటే ఉచితంగా ఇచ్చేస్తానండి అని చెప్పాడు. బహుశా మనం ఏంటే సరే తొందరగా పేపర్లో వర్క్ చేసేస్తాము, రాసేసే పేపర్ అంటే, ఎందుకంటే మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో ఇంటికి పోతే. మనకి ఎప్పుడు లీగల్ ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచన. ఎందుకంటే మైండ్ ఇది క్రూకెడ్ కదా, వేరే వాళ్ళు అలాగే చేస్తారేమో అని మనం అనుకుంటాం. అయితే దావీదు ఎంత మంచివాడంటే 24 వచ్చిన 2 సమయాలు 24 రాజు నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చిన యుద్ధ కొందును, వెల ఇయ్యక నేను తీసుకుని దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించిన అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనేను. డేవిడ్స్ ప్రైజ్. బలిపీఠం కట్టిన దగ్గర, ఎక్కడా తెగులాగిన దగ్గర, ఎక్కడా దావీదును దేవుడు అంగీకరించిన దగ్గర, ఎక్కడా దావీదు క్రయం చెల్లించిన దగ్గర, ఎక్కడా వెండి నాణ్యాలు ఇచ్చి కొన్న దగ్గర, అక్కడ దావీదు యెహోవా నామమునకు బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా తెగులాగి ఇశ్రాయేలును విడిచిపోయాను. 3 రోజులది ఒక్కరోజుకి ఆగిపోయింది. దేవుని దాసుని యొక్క ప్రార్థన. ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి చేరి వచ్చిన మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఇది. క్రయం చెల్లించడానికి ఇష్టపడినప్పుడు, అక్కడ దేవుని కొరకు బలి అర్పించడానికి ఇష్టపడినప్పుడు ఆ తెగులాగిపోయి దేశమును విడిచిపోయాను. ఇప్పుడు మన చుట్టూ అనేక తెగుళ్ళు ఉన్నాయి. బహుశా కరోనా వైరస్ అనేది భౌతికమైన తెగులేమో, ఆత్మీయమైన తెగుళ్ళు చాలా ఉన్నాయి. గర్వం అనే తెగులు, కోపం అనే తెగులు, అతిశయం అనే తెగులు, కుళ్ళు అనే తెగులు, స్వార్థం అనే తెగులు, కోపం అనే తెగులు, క్రోధం అనే తెగులు,
శరీరానుసారమైన పాపాలనే తెగుళ్ళు, ఈ తెగుళ్ళన్నీ మనల్ని బంధించి వేసినాయి. దేవుని దూత బయలుదేరి వచ్చినాడు. ఆయన శిక్షిస్తే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు క్రైమ్ చెల్లించి ఆయనకు బలి అర్పించుట, ఇదే యేసు ప్రభు శిలువలో మన కొరకై చేసిన త్యాగం. దేవుని ఖడ్గం మన మీదకి రావాలా, తెగులను బట్టి మనం చనిపోవాలా. యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఆ తెగులు ఆయన మోసుకున్నాడు, ఆ శిక్ష ఆయన మోసుకున్నాడు, ఆ క్రైమ్ ఆయన చెల్లించినాడు. ఆ అరవనా కళ్ళము కలువరి కొండ, ఆ కొండ మీద మన కొరకాయ చనిపోయి సమాజపడి తిరిగి లేపబడడం ద్వారా పాపులమైన మనకు ఇప్పుడేమొచ్చింది? తెగిలిపోయింది, క్షమాపణ వచ్చింది, చిక్కుపోయింది, వాత్సల్యత వచ్చింది. ఇది దేవుని యొక్క కృప. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం చేసుకున్నాం. 5 విషయాలు చూసినాం. మొదటిదేంటి? డేవిడ్స్ ప్రైడ్, దావీదు యొక్క గర్వం. రెండవది ఏంటి? డేవిడ్స్ వార్డన్, దావీదు యొక్క క్షమాపణ. మూడవది ఏంటి? డేవిడ్స్ ప్రయారిటీ, దావీదు యొక్క ఎన్నిక. నాలుగవది డేవిడ్స్ ప్రేయర్, దావీదు యొక్క ప్రార్థన. ఐదవది ఆఖరిది డేవిడ్స్ ప్రైజ్, దావీదు యొక్క క్రైమ్. ప్రభుబలలో పాలు పొందడానికి ఆహ్వానించబడుతున్న మన సంగతి ఏంటి? మన ద్వారా ఒక్క గర్వాన్ని బట్టి ఎంత నష్టం జరిగింది చూడండి. గర్వము ఈజ్ ఈక్వల్ టు 70,000 మంది. అదే వాస్తవం అయితే ఒక గర్వానికి 70,000 అయితే మన దగ్గర ఎన్ నంబర్ ఆఫ్ సిన్స్ ఉన్నాయి కదా. కోపము, క్రోధము, కుళ్ళు, కృతంత్రము, స్వార్థము, ఇవన్నీ ఈజ్ ఈక్వల్ టు అన్ని వేల మంది. అయితే కొత్త నిబంధనలో కనబడే మనుషుల యొక్క మానం కాదు కానీ ఆత్మ సంబంధమైన మానములోనికి మనం వెళ్ళిపోయాం. వీ బికేమ్ డెడ్, మనమే మాణించిన. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది, ఎవరు అయోగ్యముగా బలలో పాలు పొందుతున్నారు వారు రోగులుగా ఉన్నారు, కొంతమంది బలహీనులుగా ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఆ మడంలోనికి, ఆ నిద్రలోనికి మనం రాకుండా శిలువ రక్తం ద్వారా కడగబడి, ప్రభువా పాపం చేసింది నేను, పాపం చేసింది మేము, పాపం చేసింది మా సమాజము, పాపం చేసింది మేము, మమ్మల్ని క్షమించువా, మమ్మల్ని కడిగి శుద్ధీకరించువా. మిక్కిలి చిక్కుల్లో పడ్డాను, నువ్వు వాత్సల్యగల దేవుడు, నీ చేతుల్లోనే పడతా. ఇదిగో ఈ మధ్యాహ్నం నీ దగ్గరికి వస్తున్నాను, రావటానికి ఇష్టమేనా? దావీదు లాంటి వాడికి బాధలు తప్పకపోతే మనకు తప్పుతాయని ఎలాగనుకుంటారు? దావీదు లాంటి వాడే వాత్సల్యత కొరకు ఎదురు చూస్తే మనము చేయకూడదా? దావీదు లాంటి వాడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం రావటానికి వీల్లేదా? ఈ మధ్యాహ్నం మన స్వభావం ఏంటి? సిలువ మనల్ని ఇప్పుడు ఆకర్షిస్తుంది. దావీదు ఈ 2వ సమూయేలు 24వ అధ్యాయంలో దేవుని గురించి తలపోసుకుని ప్రార్థన చేసి అరవణ స్థలాన్ని కొనేటప్పటికి యేసుప్రభు యొక్క సిలువ లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఏం క్రైమ్ చెల్లించకుండానే మన కొరకే సిలువలో యేసుప్రభు వారు క్రైమ్ చెల్లించినాడు. ఇప్పుడు ఆ సిలువ దగ్గరకు వచ్చి క్షమాపణ పొంది బలలో యోగ్యంగా పాలు పొందినట్లు దావీదుకు వేరు చిగురు యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభువు మనకు సహాయం చేయను గాక.